హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా రకరకాల ఐటమ్స్ అయితే కుక్ చేసినాము. బట్ ఈ వీడియోలో ఏదైతే ఐటమ్ని కుక్ చేయబోతున్నామో అది వచ్చేసి సంథింగ్ స్పెషల్ అన్నమాట. అదెందుకంటే ఈ వీడియోలో మేము కుక్ చేయబోతున్నాం చికెన్ పిక్కల్. వీని దగ్గర చికెన్ పిక్కల్ సంబంధించిన చికెన్ అయితే ఉంది. సో దీన్ని యూజ్ చేసి మేమైతే దాన్ని వండబోతున్నాం. ఎట్లయితే ఏం కథ అని మాకు కూడా ఐడియా లేదు. ఫర్ ద ఫస్ట్ టైం మేమే కుక్ చేస్తున్నాం. ఎట్లయితే ఏం కదా అని చెప్పేసి తిని కూడా టేస్ట్ చేసి మీకు చెప్తాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఊళ్ళల్లో ఉంటే మనకు ఏదో బెనిఫిట్. ఇది కొంచెం నా చెట్లలో మస్తున్నాయి, వాసన విసురుతుంది వాసన. ఈ చికెన్ పిక్కల్ని తయారు చేయడం కోసం మేము ఏమేమి ఐటమ్స్ యూజ్ చేస్తున్నాం అని అయితే ఫస్ట్ చెప్తా. ఈ కవర్లో ఏముంది అంటే 1.5 kg నార్మల్ చికెన్ని తీసుకొని దాంట్లోకి బోన్స్ అన్నీ తీసేసి మొత్తం కూడా బోన్లెస్ చికెన్ అయితే కొట్టించుకొచ్చినాము. చూపిస్తాం మీకు. తర్వాత ఇది వచ్చేసి ఎల్లిపాయలు, నెక్స్ట్ నిమ్మకాయలు, ఆ తర్వాత ఉప్పు అండ్ పసుపు. ఈ డబ్బాలో ఏముంది అంటే 4 ఐటమ్స్కి సంబంధించిన పొడి అయితే వేసుకొచ్చినాము. నేను మీకు మూత తీసి చూపిస్తా. ఇది మూత గట్టిగా బందోబస్తు. దీంట్లో పొడి మీరు చూడొచ్చు. ఇది దేనికి సంబంధించిన పొడి అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు, అంతేకాకుండా ఇంకొక ఐటమ్ ఏదో ఉంది మిరియాలు. వీటినన్నింటినీ ఈ విధంగా మంచిగా పొడి వేసుకుని తీసుకొచ్చినాం. ఆహాహా, వీటికి సంబంధించిన ప్యాకెట్లు దొరుకుతాయి బయట. కాకపోతే ప్యాకెట్లలో యూజ్ చేసినాం అనుకో ఇంత మంచి స్మెల్ రాదు, వండిన తర్వాత టేస్ట్ కూడా ఉండదు. ఆహా, వాసనకే ఊరిలో వస్తున్నారా వాసన. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి కుక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి అల్లం ఎల్లిగడ్డ, ఇది వద్దు అవసరం లేదు, కొరియాండర్ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి కారపొడి, నూనె అండ్ లాస్ట్లో మీరు ఇక్కడ చూడొచ్చు కళ్యామాకు. ఈ చికెన్ పిక్కల్ని మా దగ్గర దొరికే అన్ని ఐటమ్స్తోని చేస్తున్నాము. నేను అసలు ఏమనుకున్నా అంటే చికెన్ పిక్కలు తయారయ్యాలంటే ఐటమ్ ఎక్కడెక్కడ నుంచో తేవాలి అది ఇది అనుకున్నా కానీ అట్లా ఏం అవసరం లేదు. మన దగ్గర ఉన్న ఐటమ్స్తోనే చేయొచ్చు. కాకపోతే చికెన్ ఒకటి బయట కొనుక్కొచ్చుకోవాలి. ఎందుకు ఇంట్లో కొడుతూ వేసుకోరాదా కోసి? ఇంట్లో కోడితో కూడా చేసుకోవచ్చు కానీ దాంట్లో గిట్ల కూర వెళ్ళదు. మా ముగ్గురు ఇట్లా ఎవరు లెక్కున్నా సరే అనుకో చిన్న స్పెషల్గా మొత్తం వచ్చేసి ఇది బోన్లెస్ పీస్లే. వీటిని యూజ్ చేసి మంచిగా చేద్దాం. తిన్నా అరపడ చికెన్ పిక్కలు తిన్నావా? చూసిన వాడు తిన్నాడట. మటన్ చికెన్ రెండు తిన్నా నేను. ఒకటిసారి తిన్నావా? కాదు, అంటే అదొక రోజు ఇది ఒక రోజు. ఓకే, అది ఎందుకు అడుగుతున్నా అంటే బయట ఎట్లుంటుంది ఏం కథ అనేది మనకు ఐడియా లేదు. ఇప్పుడు తిన్నాడు కాబట్టి తర్వాత మనం తయారు చేసి తినిపిస్తే ఇది మంచిగా ఉందా అది మంచిగా ఉందా చెప్తాడని చెప్పేసి అడుగుతున్నాను. వాడే చెప్పాలి డిసిషన్. ఉప్పు తక్కువ. ఉప్పు 15 గ్రాములు తినన్నట్రా. మనిషికి 15 గ్రాములను లెక్క పెట్టి మంచి ఉప్పు నీళ్ళల్లా ఇప్పుడు చికెన్ అయితే దగ్గర ఒక 2-3 గంటలు నానబెడదాం. మతిని 2-3 గంటలు దీన్ని చూసుకోవడం బత్తడా 3 గంటల చికెన్ కర్రీ అవుతుంది. సపరేట్ కర్రీ చేద్దాం మరి. ఒక రకంగా చెప్పాలంటే చికెన్ కర్రీ లెక్కనే. కాకపోతే దీంట్లో చేంజ్మెంట్ ఏంటి అంటే ఉల్లిగడ్డలు టమాటాలు వేయమన్నట్టు. అవి వేస్తే ఖరాబ్ అవుతుంది కదా, సూప్ అవుతుంది. ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి కాబట్టి ఖరాబ్ చేయం. సెట్. అవి ఒక గంట సేపు ఏమో నీళ్ళు బీర్చుకుంటుంది, ఇంకో గంట సేపు ఏమో నీళ్ళు అబ్జర్వ్ చేసుకుని ఆపుతుంది. అట్లనే ఇంకో గంట సేపు విడిచిపెడుతుందా? 3 గంటలు ఏమైనా కోతిగా అనుకుంటున్నాను ఇడిచి అజ్జానికి. వాటర్ వచ్చేసి మంచిగా మసులుతున్నాయి. ఇవాళ దాకా ఉప్పు నీళ్ళగా నానబెట్టుకున్నాం కదా చికెన్ని. ఇప్పుడు ఆ చికెన్ తీసి మసులుతున్న లేయర్లు అయితే ఎత్తున్నా. ముక్కలు మంచిగా మీరు చూడొచ్చు బాయిల్ అయితే అయినాయి. డైరెక్ట్గా మనం ఆయిల్లో కూడా బాయిల్ వేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా ఏనికి రీజన్ ఏంటి అంటే మనం డైరెక్ట్గా ముక్కల్ని ఆయిల్ వేసినాం అనుకో అది నూనె అనేది జల్దీ ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఇట్లా వేసినాం అనుకోండి దీంట్లో ఉన్న కౌసు పోయింది, అంతేకాకుండా మంచిగా చాలా సేపటి దాకా మంచిగా బాయిల్ అవుతాయి అన్నట్టు నూనెలో. తెరా
చికెన్ మంచిగా ఉడికిందిగా ఒకసారి ఒక ముక్క తీసుకొని కారం ఉప్పేసి టేస్ట్ అయితే వేద్దాం. మంచిగా ఉడినక్కల కొంచెం ఉడకాలి కానీ నూనెలో ఫ్రై చేస్తాం కదా నెక్స్ట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఇక్కడ చూడవచ్చు, చికెన్ వచ్చేసి మొత్తం బాయిల్ చేసి వాటర్లోకి బయటకు తీసినాం కదా, దీన్ని నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఫ్రీడమ్ నూనెని యూజ్ చేస్తున్నాం. ఏ చట్నీ చేసినా సరే నార్మల్గా మా దగ్గర యూజ్ చేసేది ఏంటంటే పల్లీల నూనె యూజ్ చేస్తారు, కాకపోతే అది వాడది మొత్తం సీజర్లు అవుతుంది, అందుకోసమే ఫ్రీడమ్ నూనె యూజ్ చేస్తున్నాం. కిలో చికెన్ చేస్తున్నాం కాబట్టి 1/2 లీటర్ నూనె. అబ్బో ఏంటిదే నువ్వు కొట్టమంటేనే వచ్చిన కథ పడకు. కొట్టుమంటే కొడతావా? కొడతా. కిడ్నీ 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 ఏడుంటది? కిడ్నీ గాడి ఉంటదిగా. కిడ్నీ గాలి ఉంటుంది, కిడ్నీ ఈపులు ఉంటుంది, గీడు ఉంటదిగా కిడ్నీ. జింగిడిగాళ్ళు కిడ్నీ గీడు ఉంటది. ఇది బట్టి గుంస్తే కనబడుతుంది కూడా, చూస్తావా? ఆను వాడు రామ్ గారు చూస్తారు, కనబడుతుంది కిడ్నీ. వచ్చారాలు లేవుగా, నాలుగనే కనబడుతుంది మొత్తం లోపల కంటే ఇట్లా పక్కన మొత్తం చూపి బాబాయ్ గారు చూడలేగా. లేదు అమ్మా ఘోరం అది. అది నాలుగే కాదు, రంపం ఎండిపోయింది నాలుగే. మళ్ళీ సార్ చూపి కాదు ఇట్లా దగ్గర జూమ్ చేసి చూపెట్టు. దగ్గర చూడండి కనబడుతుంది, చూసినా ఎప్పుడు మళ్ళీ సార్ చూపించడానికి స్మూత్ చూసినా కానీ 24 పర్రెలు ఉన్నాయి ఆ కాలువ కదా, వానవాడి అన్ని గిద్దలు పడ్డట్టు. నూనె వచ్చేసి మంచిగా గరం అయింది. ఇప్పుడు దీంట్లో చికెన్ పీసెస్ అయితే వేస్తున్నాయి. చికెన్ ముక్కలు దీంట్లో వేసినప్పుడు తెల్లగా ఉండే కదా, ఇప్పుడు మీరు చూడవచ్చు కొద్దిగా కలర్ అయితే వీడిది చేంజ్ అయిపోయింది. దీని తర్వాత మనం దీంట్లో వేయబోయే ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే ఎల్లిపాయలు, గుండెకు మంచివి. సో వీటిని అయితే దీంట్లో వేస్తున్నా. ఇవి కొద్దిగా కలర్ రాగానే వీటిలో ఇంకా పసుపు గిన మనం యాడ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఎల్లిపాయలు కూడా వేగాలి. ఎలా ఊర్లు ఇస్తున్నావుగా, మస్తు అనిపిస్తుంది చూస్తుంటే. నాకు కూడా ఊరిలో వస్తున్నాయి వాసన. ఎల్లిపాయలు ఏమైనా వేరే వస్తుందిరా ఇదా. చేతిలో పసుపు పట్టుకుని ఏం చేస్తున్నావురా? బాబాయ్కి బొట్టు వాటగాలవానికి మస్తుందా? మస్తుంది. అస్సలు దొరికిందన్న మేక ఎడ దొరికిందో కానీ అది వేయకపోయినావు పసుపు. ఓకే నెక్స్ట్ కలియామాకు, కరివేపాకు, ఇంకేమంటారు రా? గోరింటాకు. గోరింటాకు కాదు. చెట్టు ఉండేగా, చెట్టు ఇంకా రెండు ఉన్నాయి. సంథింగ్ డిఫరెంట్ వస్తుందో చాలు. ఎంతగానో మహా ఇంకా మంచిగా ఉంటాయి. తొక్కలో పడుతుంది టేస్ట్ దాని టేస్ట్ వస్తా అంత చాలు. మొత్తం పసుపు కలర్ అయిపోయింది అది. ఇదే ప్రాసెస్లో మెయిన్ మిస్టేక్ జరిగేది ఏంటి అంటే ముక్కలు ఏవైతే ఉన్నాయో బాగా గట్టిగా అయ్యేదాకా వీటిని ఫ్రై చేసినాం అనుకో తొక్కు మంచిగా ఉండదు, ఖరాబ్ అయిపోతుంది. సో అంతకంటే ముందే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేయాలి. నెక్స్ట్ నేను యాడ్ చేయబోతున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటి అంటే అల్లం వెల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదే ప్రాసెస్లో మనం నెక్స్ట్ యాడ్ చేయబోయే ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే ఉప్పు. షాన్ని మళ్ళీ వాడు ఉప్పు తక్కువైంది అన్నాడు, వాడు సపరేట్ వేసుకున్నాడు, అదే ఖరాబ్ అయింది అనుకో. సాల్తీ రాదు ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది. ఊపిరితిత్తులకు మంచిది. చేయబట్టు నూనె టేస్ట్ చూడమాట. ముక్కిస్తుంది ముక్క మనిషికి మంచిది, ముక్కుకు మంచిది, ముక్కుకు మంచిది. చూడు చూడాట మొత్తం కారుతుందిరా. కాలే ఇంకా కారమేలే ఉప్పేలే గట్టిగా ఉంది. గిట్టినప్పుడే ఒక్కదే
ఆల్రెడీ చెప్పినా కదా ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఆవాలు మెంతులు జీలకర్ర మిరియాలు పొడి పట్టుకొని వచ్చినామని చెప్పేసి ఇప్పుడు దీన్ని అయితే ఇలా కలిపేస్తున్నాయి మొత్తమా దీంతోనే టేస్టీగా గంతగానం పడుతుందా ఈ డబ్బా నిండా ఉన్నది. పడుతుంది తొక్కు టేస్ట్ చేంజ్ అయింది తొక్కు తొక్కు మసాలా నీకు సూట్గానే టేస్ట్ తెలుస్తుందా వాసన నాదికే వస్తుంది గాడుపు నాదికే మొత్తం ఈ డబ్బా ఎట్లా వేసే ఇట్లా వేస్తారు మెంతుల వాసన విసురుతుంది ఇట్లా ఇది వాసన వస్తుంది మొత్తం వేసుకుంటా ఆయన వేసేయి ఎయ్ ఎయ్ మన మతినిగాడు వచ్చేసి టేస్ట్ చేస్తాడు చచ్చిపోతున్నాడు టెస్టర్ ఆ నూనెనే సగం ఈ మొత్తం నూనెనే ఇస్తున్నాడు మొత్తం అది తొక్కువ నూనెనే ఉంటుంది ఏ ఉదకు నేను వేసుకుంటా చేయబట్టు బలవంతం ఉండొద్దు ఇట్లా ఉప్పు తక్కువైంది చేయబట్టు తొక్కినా ఎందుకు కొద్దిగా నేనా నిజంగానే తక్కువైందన్న డబ్బు తక్కువైందా ఉప్పు అసలు వేసినావా వేలే కావచ్చు లేలే వేసిన డబ్బు తక్కువైంది కావచ్చు కొద్దిగా సైడ్కి రన్లే మొత్తం డబ్బా ఎక్కినాము కొంచెం ఎక్కువనే ఉండాలి డబ్బు అయితే అందరు వేసుకోపోవడే చాలు 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 15 గ్రామ్సే రోజుకి 50 కాదు 200 దాటింది ఎప్పుడో గ్రామ్ 1000ని బీట్ కాబోతున్నాం డిఫరెంట్ అయింది రోజు ఇదిగో డిఫరెంట్ అవ్వాలన్నా ఓటి ఎత్తున్నాం మరి డిఫరెంట్గా అది గడ్డి ఎత్తారు ఇంత వరి గడ్డి ఇప్పుడు తొక్కు టేస్ట్ వస్తుంది మతినాడు దచ్చి పిక్చర్ ఇప్పుడు ఫస్ట్ ఇంటికి గాడు వస్తలే నా మీద పడ్డది మతని మీద వేయద్దా కాక ఇప్పుడు టేస్ట్ చేసి చెప్పరా ఈ చేతి పట్టి నాకు టేస్ట్ అయింది వాసన మాలు కుదిరింది ఇప్పుడు చికెన్ తక్కువ వాసన వస్తుందా చూడు మామిడికాయ తొక్కేసి ఫస్ట్ బాబాయ్ అనుకో ముక్కే అట్నే ఉడికిదరా చెప్తారా కారం అయితే మస్తు ఎట్లా చూస్తుండు ఎత్తరా ఇలా పడుతుంది మొత్తం అడుగుతున్నామో ఇజ్జత్ పోతుంది ఎత్తరా ఎత్తరా మళ్ళీ తింటాడా ఎత్తడా ఏమో అటు వస్తాడు చేయి పట్ట సరే ఉంది పట్టు ఏమో నాకు నాకు వేసి టేస్ట్ మస్తుంది ముక్క ఉడికినా చూడు ఊతేంద్ర నాకు ఊరుకోరాదు ముక్క వేసిరా మస్తుంది అన్నంలోకి ఇంకా మస్తు ఉంటుంది కావచ్చు ఇంకా ఉప్పు కారం తక్కువ అనిపిస్తుంది కారం తక్కువ వేసిన మరి మీరే సంపీరు నన్ను కారమే మస్తు కారం పడితే ఇంకా కడకు ఉంటుండే బాబాయ్ కూడా ముక్క తినగానే వెరైటీ చేసిన ఒక ముక్క కూడా ఇవ్వట్నే మస్తుంది మరి ఒక తొక్కు ఉంటుంది కడక్ ఉంది ఆహా కారపొడి ఇంకా కొద్దిగా అయితే మస్తుండ్రా కానీ మొత్తం అయినా చిన్న దగ్గరికి అయినా అంత మొత్తం సూపర్ లైట్గా ఏనారా ఏదేమైనా గైస్ మీరు చూడొచ్చు దీనిపైన ఎంత సూపర్గా తయారైందో నిజంగా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా అవుతుందని ఇక ఇంత టేస్టీగా తయారు చేసి అమ్మినాక ఎందుకున్నారు చెప్పరు మస్తు అయింది అండ్ ఇక్కడ వరకు టేస్ట్ సూపర్ ఉంది కాకపోతే ప్రొసీజర్లో లాస్ట్ ఐటమ్ మనం యాడ్ చేయవలసింది పులుపు కోసం ఏదైనా ఒకటి యాడ్ చేయాలి కదా నిమ్మరసం అయితే యాడ్ చేద్దాం అనుకున్నాం మేము కాకపోతే ఇది తేడా ఖరాబ్ అవుతుంది అని భయం అవుతుంది మస్తుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఒక ముక్క కొంత సూప్ తీసుకుంటున్నా ఇప్పుడు దీని మీద నిమ్మరసం పోసి ఎక్స్పెరిమెంట్ చేద్దాం మంచిగా ఉందనుకో అలా పోద్దాం లేకుంటే లేదు గంతగానం ముక్కకు నిమ్మాభిషేకం అయింది ఎట్లుంది మంచిగా ఉంటుంది అని చెప్పిన అప్పుడే ఉంటుంది అప్పుడు ఎత్తలేడు మాటలు వెళ్తలేవు ఓకే పోసే మరి అట్లే మంచిగా ఉండే ఓకే అయితే పోసి కానీ ఇట్లా కారం కారం ఉంది ఇట్లా పుల్ల ఉంది కొద్దిగా పోదాం ఇక హాఫ్ ఓకే చాలు అయినా
ఇది మన చికెన్ పిక్కల్స్, తెలుగు ఎక్స్పెరిమెంట్స్ చికెన్ పిక్కల్. అన్న నంబర్ పెడతావా కింద? అన్న ఒక కేజీ ఆర్డర్ పైన పంపిస్తారా అన్న? అన్న కేజీ ఎంత అన్న రేటు? అవును. ఎంత అయిందంటే మేము కిలో చికెన్ పిక్కల్ తయారు చేసినాము. కిలోకు దగ్గర మనం మొత్తం చూసుకుంటే ఓవరాల్గా మంచిగా అయింది ధర. చికెన్కి 400. ఈ మసాలా మసాలా ఇవన్నీ మా దగ్గర ఫస్టే ఉండే కాబట్టి ఒకవేళ ఇవన్నీ కూడా మనం కాస్ట్ వేసుకుంటే 200-300 వేసుకోరు. 1000 రూపాయలు మా అయింది ఈజీగా. ఆ మ్యాన్ పవర్ వేసుకోరు, ఇక ఒక్కరికి ఒక 200 వేసుకోరు. 2-3 గంటలు కష్టపడేందుకు 1000 రూపాయలు దాటిపోయింది. నాకు పదోసారి మస్తు అయింది గిత మంచి ఉంటా అనుకోలేదు చికెన్ తొక్కు. ఈ కంచెలు క్యాంపింగ్ లో చికెన్ కూర ఉన్నది, చికెన్ పిక్కల్ అప్పటి మీద ఫ్రెష్ గా రెడీ చేసుకోవాలి, తినాలి. ఇప్పుడు నిమ్మకాయ పోసినాక టేస్ట్ చూడలేగా. చేతులు ఎక్కడి నుంచి బాబాయ్ గారు కూడా పెట్టిండు ఇక కానీ చేతులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మధ్యలో. కొంచెం ఇది కూడా ముక్క కూడా గట్టి అయింది మొత్తం. సాయి అన్న పికిల్ షాప్. ఓకే, ఇంకింత పడతా నిమ్మరసం? కాలింది పీస్ నిమ్మరసం పడతా ఇంకింత? ఏ అవసరం లేదు, మస్తు ఉంది. పీస్ చూడరి ఎంత సూపర్ ఉందో. ఫస్ట్ అయితే చూసారు కదా, రైస్ కూడా అయింది. గరం గరం రైస్, గరం గరం చికెన్ పిక్కలు తిందాం. ఇక అరటాకులు కూడా రెడీ. సూపర్ ఉందిరా. అరే ఇక క్యాంపింగ్ అలా చికెన్ కూర బందీ. చికెన్ పిక్కల్, చికెన్ పిక్కల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తింటానం. ఇక బుడ్డలు అంతా కూర్చొని పెద్ద మంచిగా కలుపుకుంటా. వద్దన్న నేను ఎత్తా అన్నా కూడా ఎత్తా అంటుండు. అప్పుడే బాబాయ్గా వీడు వేసేది నాది, ఆయన నువ్వు తిన నాన్నలకే. సో ఫైనలీ గైస్, ఇది మేము తయారు చేసిన చికెన్ పిక్కల్. మేము చేస్తేనైతే టేస్ట్ అయితే సూపర్ అయింది. మంచిగా కడుపు నిండా తిన్నాము, ఇంకా తింటాం కూడా ఇంకింత వేసుకొని. సో మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి, చాలా బాగుంది. బయట కొనుక్కొని తినడం కాకుండా మీరే సొంతంగా ట్రై చేయరు. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.